నుండి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలోనికి ఒకసారి మనం వెళదాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఊటగాను ఉండునుగాక. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, మీ ఘనమైన గొప్ప నామానికి మేము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఈ అవకాశముకై నీకే స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలందరూ బట్టి, ఇంకా రావాల్సిన బిడ్డలు బట్టి నీకే మహిమ కలుగునుగాక. మా మధ్య మీరు సంచారం చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మేము నమ్మదగని వారమైనను నువ్వు నమ్మదగిన దేవునిగా మా మధ్య మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు ప్రభువా. నీ దివ్య లేఖనము ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. అల్పుడను నీ పాదధుని తండ్రి మీద ఆస్తుని అందు మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో నింపిన నా మీద ఆశని నోటని వాక్కొంచి నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి యేసు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగంలో పిల్లరా, ప్రభు వాక్యము చాలా ప్రాముఖ్యంగా చెప్పబడిన మాట. సాధారణముగా ప్రజల యొక్క, మానవుని యొక్క లేదా మనుషుల యొక్క స్థితిగతులు, ఆలోచన విధానాలలో ఉంటుంది. అలాగే ఇక్కడ ఇర్మియా యొక్క ఆలోచన విధానము ఏ విధంగా ఉన్నది, దేవుడు అతనికి అసలు ఏమి చూపించాడు, ఎందుకు ఇటువంటి నిర్ణయాన్ని ఆయన తీసుకుంటున్నారు అనేది లేఖనాల నుండి మనం ధ్యానము చేద్దాం. ఇలాగ రాయబడింది, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్టు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండును. ఇది ఒక రకమైన కోరిక, ఒక రకమైన ఆశ. తాను ఏమని కోరుకుంటున్నాడంటే, నా తల జలమయముగాను నా యొక్క కన్ను కన్నీళ్ళు ఊటగాను ఉండును గాక. సాధారణముగా విశ్వాసులు, దేవుని బిడ్డలు అనుకుందాం, ఏది జరుగునుగాక అంటారు? మేలు జరుగునుగాక అంటారా, కీడు జరుగునుగాక అంటారా? సంతోషము కలుగునుగాక అంటారా, లేదా బాధ కలుగునుగాక అంటారా? నాట్యము జరుగునుగాక అంటారా, లేకపోతే కన్నీళ్ళు వచ్చునుగాక అంటారా? డిఫరెంట్గా మనకు కనబడుతుంది. ఇక్కడ ఇర్మియా తీసుకున్న నిర్ణయము ఆయన కోరుకుంటున్నాడు. జరుగునుగాక అంటే ఆయన కోరుకుంటున్నాడు. సమ్ పీపుల్, కొంతమంది వాళ్ళు కోరుకుంటారు ఇలా జరగాలి అని. ఈయన కోరుకుంటున్నది చాలా భిన్నముగా ఉంది. ప్రవక్తలు అనబడిన ఎవరైనా సరే ఒక విషయం గమనించాలి, ప్రవచించుచున్న ప్రతి ఒక్కరు కూడా ప్రవక్తలు కారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనం నుండి మనం చదువుగలిగితే ఈ 9 కృపావరాల గురించి అక్కడ రాయబడి ఉంటుంది. ఓకే. అండ్ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనం మనం చూస్తే ఆత్మఫలమును గురించి రాయబడి ఉంటుంది. అయితే మీరు గమనించండి, ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో, అందరూ వింటున్నారా? తలబెగ్గెత్తండి. ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము చివరి వచనానికి వచ్చినప్పుడు, కృపావరములను కూడా మీరు పొందుకోవడానికి ఆసక్తి కలిగి ఉండు అని చెప్పిన తర్వాత, అయితే వీటన్నిటికంటే ఒక శ్రేష్టమైన మార్గమును నేను మీకు తెలియజేస్తున్నాను అన్నాడు. ఆ శ్రేష్ఠ మార్గం ఏంటంటే ప్రేమ మార్గం. దేవుని స్తోత్రం. ఎక్కడ రాబడింది? 13వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఇక ప్రేమను గురించి వివరించి చెప్పాడు. దాని పై భాగంలోనే చెప్పాడు ఏంటంటే, మీకు కృపావరములలో శ్రేష్టమైన వాటిని పొందుకోవడానికి అపేక్షించండి, ప్రయత్నం చేయండి అన్నాడు. కానీ వాటికంటే శ్రేష్టమైనది ప్రేమ. గమనించండి, కృపావరాలు కలిగి ఉన్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. కానీ కృపావరము కంటే కూడా శ్రేష్టమైనది ప్రేమ. ఒక వ్యక్తి కృపావరము కలిగి ఉండి కూడా దేవుని రాజ్యానికి రాకుండా కోల్పోవచ్చు. కానీ ప్రేమ కలిగి ఉన్నవాడు, ఎందుకంటే ప్రేమ శాశ్వత కాలం
నిలిచినది. దేవుడే ప్రేమై ఉన్నాడు గనుక వాడు తప్పకుండా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. అయితే కొరింథీ రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయంలోనికి వెళితే అక్కడ ఏమంటాడంటే, మీరు భాషలతో మాట్లాడడం చాలా సంతోషం అంటాడు. ఎందుకంటే మీ అందరికంటే నేను ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను, మీరు కూడా అలాగే ప్రవచించుట ఎవరిని కూడా అడ్డగించొద్దు, ప్రవచించండి అన్నాడు. వినండి, ఇప్పుడు సంఘ విశ్వాసులకు ప్రవచించడం మానవద్దు అని అన్నప్పుడు, సంఘ విశ్వాసులు ఒకవేళ దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచించారు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రవక్తలా? అసలు ఈ పాయింట్ కోసం ఇంతవరకు తీసుకొచ్చాను, వివరించి వచ్చాను. వాళ్ళందరూ ప్రవక్తలా? నో. కాబట్టి ప్రవచించిన వాళ్ళందరూ కూడా ప్రవక్తలు కాదు. ఒక వ్యక్తి ప్రవచించగలిగినప్పుడు విశ్వాసం మీదకి దేవుని ఆత్మ దిగి వస్తుంది, వాడు ప్రవచించగలరు. వారు ప్రవచించినప్పుడు ప్రవచనం అనేది సంఘమునకు క్షమాభివృద్ధి కలిగిస్తుంది. ప్రవచనం అనేది విశ్వాసికి క్షమాభివృద్ధి కలిగిస్తుంది. ఓకే, ప్రభుకి స్తోత్రం. బట్ నిజమైన ప్రవక్త అన్న వెంటనే గమనించండి, దేవుడు అంటాడు, దేవుడు ప్రవక్తలతో ఎలా మాట్లాడాడు తెలుసా? కళల ద్వారా మాట్లాడతాడు, అలాగే దర్శనముల ద్వారా మాట్లాడతాడు. కానీ మోసేని గురించి దేవుడు మాట్లాడితే ఏమన్నాడు? నా సేవకుడైన మోసే అటువంటి వాడు కాడు, నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను. అంత గొప్ప దైవ సేవకు వ్యతిరేకంగా మాట్లాడని మీకు ఎంత అసలు గుండె ధైర్యం అంటాడు దేవుడు. సో ప్రవక్త అన్న వెంటనే ఆయన ఏం చేస్తాడు? ఇదే ఇర్మియా గురించి మనం గమనిస్తే 1వ అధ్యాయంలో 4వ వచనం మనం చదువుకోగలం. ఏంటంటే దేవుడు అతనికి ప్రవక్తగా పిలిచాడు. ఎప్పుడు? బాలునిగా ఉన్నప్పుడు. అందుకంటాడు, ప్రభువా నేను బాలుడను, నన్ను పంపుతారేంటి? నో 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 నో, నేను నీకు బాలుడని అనవద్దు, నేను నీకు జనములకు ప్రవక్తగా నియమిస్తున్నాను. నీవు పడగొట్టుటకును, ఓకే, నాశనము చేయుటకును, అదే సమయంలో నాటుటకును కట్టుటకును నేను నీకు ప్రవక్తగా నియమించున్నాను అన్నాడు. సో వినండి, దేవుడు ఏమి చెప్తే అది ప్రజలకు తెలియజేయాలి. ఒక వ్యక్తి గురించి కావచ్చు, ఒక కుటుంబాన్ని గురించి కావచ్చు, ఒక పట్టణమును గురించి కావచ్చు, ఒక దేశమును గురించి అని కావచ్చు, దేవుడు ఏది చెప్పమంటే అది వారికి తీసుకెళ్ళి చెప్పడమే ప్రవక్తల యొక్క పని. అదే సమయంలో నిజమైన ప్రవక్తలు ఏం చేస్తారంటే దేవుని సముఖంలో ప్రజల పక్షముగా దేవునికి మొర పెడతారు. అక్కడ మనకు ప్రవక్త అయిన మోషే కనబడతాడు. ఓకే, మీరు గమనించండి, ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే దేవుని యొద్ద నుండి వైదొలిగిపోయారో, ఈ 40 రోజులు ఉపవాసం ఉండి వచ్చే లోపలే వీళ్ళు ప్రభువును పూర్తిగా వదిలేసి ఒక దూడను తయారు చేసి విగ్రహం చేశారు. దేవుని కోపం రగులుకున్నది వాళ్ళ మీదికి. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే ఇంత చేసినా వీళ్ళకి ప్రయోజనం లేదు, ఇన్ని అద్భుతాలు చేశాను, మహత్కార్యం చేశాను, వారి కొరకు ఎర్ర సముద్రం పాయలు చేశాను, వారి కళ్ళ ముందే వాళ్ళ శత్రువులను కూడా నేను నాశనం చేశాను, వారి కొరకు మారను మధురంగా నేను మార్చాను. ఇన్ని చేసినా సరే వారు నన్ను వెంబడించలేదు, నన్ను నమ్మలేదు, అసలు లేదుక. నో, నువ్వు సైడ్ అయిపో అన్నాడు దేవుడు. నువ్వు సైడ్ అయిపో, నిన్నొక్కడే నేను గొప్ప జనముగా చేస్తాను, వీళ్ళందరూ నాశనం చేసేస్తాను. మోషే అంటాడు, ప్రభువా నువ్వు అలాగ చేయదలిస్తే నా పేరు జీవగ్రంథం నుండి తుడిచేయమంట. ఆహా, ఇలాంటి ప్రార్థన ఎవరైనా చేయగలరా? నా పేరు జీవగ్రంథంలో ఉన్నట్టుగా చేయ ప్రభు అంటారా? లేకపోతే నా పేరు జీవగ్రంథంలో పూర్తిగా తుడిచేయమని ఎవరైనా ప్రార్థన చేయగలరా? ప్రపంచంలో ఈవెన్ క్రైస్తవులు కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు, ఎవరైనా సరే ఈ ప్రార్థన చేయడానికి గుండె ధైర్యం కావాలి. అయినా నేను అంటాను, ఈ ప్రార్థన ఎవరు చేయలేరు, చేయజాలరు. దిస్ ఈజ్ కాల్డ్ ప్రాఫిట్. ఒక ప్రవక్తలో ఉన్నాక ప్రజల కొరకు, తన ప్రజల కొరకు ఆయనకు కలిగి ఉన్న భారం. దేవుడు మంచి ఆఫర్ ఇచ్చాడు మోషేకు. ఏమని? నిన్నొక్కడినే నేను గొప్ప జనాంగముగా చేస్తాను. అది ఆఫర్ బాగుందా లేదా? సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. కానీ ఆయన మాత్రం కూడా కాదు ప్రభు, నువ్వు తప్పకుండా వారి పాపాన్ని క్షమించాలి. లేదు క్షమించండి అంటే నా పేరు జీవగ్రంథం నుండి తుడిచివండి. ఇలాంటి ప్రార్థన చేసిన వ్యక్తిలో మరో వ్యక్తి ఉన్నాడు. నేను తర్వాత పాయింట్లోకి వస్తాను, బట్ జస్ట్ అవుట్లైన్ అలా చెప్పుకెళ్తున్నాను. ఎవరంటే అపొస్తలుడు పౌలు ఏమంటాడు తెలుసా? సఖ్యమైతే నా స్వజనుల కొరకు, ఒకవేళ దేవుడు అన్నాడు అనుకో, ఇజ్రాయేల్ ప్రజలు రక్షణ పొందాలి అని అంటే నీవు పూర్తిగా క్రీస్తు నుండి దూరం అయిపోవాలి అన్నాడు.
శాపగ్రస్తుడుగా నువ్వు అయిపోవాలంటే ఆయన అంటాడు, నేను శాపగ్రస్తుడైనా అయిపోతాను, కానీ నా ప్రజలు మాత్రం రక్షణ. ఇలాంటి ప్రార్థన సామాన్యమైన వ్యక్తులు ఏమాత్రము చేయలేరు. అందుకే ప్రవక్త అయిన యెరెమీయా ఇజ్రాయేలు ప్రజల యొక్క స్థితిగతులను చూచినప్పుడు ఆ బాధకు తట్టుకోలేక ఆయన అంటున్నాడు, ప్రభువా, ఈ స్థితిగతులను చూచి ఏమాత్రం కూడా భరించలేకపోతున్నాను. వారి మీదకి వచ్చిన నాశనము, వారికి మీదకి వచ్చిన కీడు, వారు అనుభవిస్తున్న బాధలు, కష్టాలు, శ్రమలు, వాటిని చూస్తుండగా, శత్రువులు వారి మీద దాడి చేస్తుండగా, శత్రువులు వారిని అణచివేస్తుండగా, వాటిని చూచి ఏమాత్రం కూడా నేను ఉండలేకపోతున్నాను. అందుకే అయ్యో, వారికి కలిగిన ఈ పరిస్థితిని బట్టి నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ళ ఊటగా ఉండడం ఎంతో మేలు, అలా ఉండునుగాక అంటున్నాడు. ప్రవక్త ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? తన కోసమా, తన కుటుంబం కోసమా, లేకపోతే ఇజ్రాయెల్ ప్రజల కోసమా? దేవుని ప్రజలారా, మనము దేవుని బిడ్డలముగా ప్రభువు మనలను రాజులైన యాజక సమూహముగా మనల్ని పిలుచుకున్నాడు కనుక మనము ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఇతరుల నిమిత్తము మన చేయుట అది మనకు ఆశీర్వాదం. స్తోత్రం. మరి వాళ్ళ కోసమే ప్రార్థన చేస్తే మా విషయంలో ఏటు పాస్టర్ గారు నాకు అనొచ్చేమో. నేను దాని గురించి కూడా చెప్తాను, లేఖనాల నుండి చెప్తాను. మీరు గమనించండి, మొదట యెరెమీయా జీవితాన్ని గురించి మీకు చెప్తున్నాను ఏంటంటే, అతడు ఇజ్రాయేల్ ప్రజల కొరకు కన్నీరు కార్చి విలాపం, అందుకే ఆయన ఒక్కడే విలాప వాక్యం రాశాడు. ఈ యొక్క 66 పుస్తకాలలో యెరెమీయా ఒక్కడే విలాప వాక్యం రాశాడు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో వారు అనుభవిస్తున్న కష్టాలు, శ్రమలు, బాధలు సాధారణంగా ఎవరు ఏడుస్తారు? ఎవరికైతే బాధగా ఉందో, ఇంకో విధంగా చెప్పాలంటే వారి కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఒకవేళ కీడు జరిగిందనుకోండి, వారికి కుటుంబ సభ్యులలో ఎవరికైనా హాని కలిగిందనుకోండి, వారి కుటుంబ సభ్యుల గురించి ఒకవేళ వైద్యులు చాలా సీరియస్గా ఉన్నదని అన్నారు అనుకోండి, అలాంటి సందర్భాల్లో కన్నీరు వచ్చేస్తుంది. కొంతమంది బయటికి కూడా వెంటనే ఏడ్చేస్తారు, మరి కొంతమంది లోపల ఇంటికెళ్ళి కన్నీరే కన్నీరు. యెరెమీయా తన స్వజనుల కొరకు కన్నీరు కార్చలేదు. దాని అర్థం ఏంటంటే తన కుటుంబ సభ్యుల కొరకు ఆయన కన్నీరు కార్చలేదు. తన రక్త సంబంధం కొరకు ఆయన కన్నీరు కార్చలేదు. తన కుమారుని కొరకు లేదా కుమార్తె కొరకు, భార్య కొరకు, కోడలు కొరకు, అల్లుడు కొరకు కాదు ఆయన ఏడ్చేది. ఇక్కడ సమస్తమైన ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఆయన కన్నీరు కార్చాడు. ప్రభుకి స్తోత్రం. ఏం జరిగిందని కన్నీరు కారుస్తాడైనా? ద వన్ థింగ్ మనము తెలుసుకోవాలి ఏంటంటే, వారిలో ఉన్న స్వభావాన్ని ఇప్పుడు మనం మీకు చూపిస్తాను. 2వ వచనంలోకి వెళ్దాం. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఓకే, తర్వాత మనం చూద్దాం. మొదటి భాగాన్ని జ్ఞానం చేసుకుందాం. నా జనులందరూ వ్యభిచారులై ఉన్నారు. వ్యభిచారము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి శరీర సంబంధమైనది, రెండోది ఆత్మ సంబంధమైనది. శరీర సంబంధమైన వ్యభిచారం అన్న వెంటనే ఒక స్త్రీ కానీ పురుషు కానీ వివాహమైన తర్వాత కూడా ఇతరులతో అక్రమ సంబంధము కలిగి ఉంటే దాన్ని వ్యభిచారము అంటారు. బట్ ఆత్మ సంబంధం ఏంటంటే, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను మాత్రం కాకుండా సర్వలోకంలో ఉన్న మానవులందరూ కూడా ఆయన సృజించాడు. ప్రత్యేకంగా అబ్రహాము ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, వారిని విమోచించాడు, తనదిగా తన వారుగా ఎంచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇలాగ ఎంచుకున్న తర్వాత తన జనులుగా తన ప్రజలుగా చేసుకున్న తర్వాత వీరు జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర దేవుళ్ళ పట్ల, ఇతర దేవతల పట్ల వారు ఎప్పుడైతే తిరిగారో దానిని ఆత్మ సంబంధమైన వ్యభిచారం అనే పదాన్ని వాడాడు. ఇది నుంచి తెలియజేయడానికి చెప్పాలంటే చాలా రుజువులు బైబిల్ గ్రంథాలు మనకి కనబడుతుంది. అందులో హోషే గ్రంథంలో ప్రత్యేకంగా మనం చదువుకోగలిగితే, హోషే గ్రంథం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో కూడా మనం చదువుకోగలిగితే, హోషేతో దేవుడు అన్నాడు, నా ప్రజలు పూర్తిగా వారు చెడిపోయి ఉన్నారు, వారు నన్ను విడిచిపెట్టేస్తున్నారు, వారు నన్ను విసర్జించి ఉన్నారు, వారు వ్యభిచారం చేసి ఉన్నారు. ఇది ఇక్కడ చెప్తున్న హోషే గ్రంథంలో చెప్తున్న వ్యభిచారం ఏంటది? ఆత్మ సంబంధం అన్నది. అనగా జీవగలిగే దేవుణ్ణి వదిలేసి అన్య దేవతల వైపు కానీ, లేకపోతే అన్యుల వైపు కానీ, లేదా విగ్రహములు కానీ ఆరాధన చేయడం, ఇవన్నీ కూడా వ్యభిచారంతో సమానం.
యాకోబు పత్రికలో 4వ అధ్యాయం అంటాడు, బహుశా 2-3 వచనాలు అనుకుంటాను. ఈ యొక్క అక్కడ మాట్లాడుతూ ప్రభు ఏమంటాడండి పరిశుద్ధాత్ముడు, లోక స్నేహము దేవునికి వైరము అన్నాడు. మళ్ళీ అదే యాకోబు పత్రికలో మనం 4వ అధ్యాయంలోనికి అలా వెళ్ళిపోతే అక్కడ ఏమంటే వ్యభిచారణులారా అని పదాన్ని వాడుతాడు. సో వినండి. అండ్ మరో పదాన్ని మీ జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాను. మనము ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తే ఒక స్త్రీ కనబడుతుంది అక్కడ. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో యోహానుకు దేవదూత చూపిస్తూ ఏమంటే, ఒక స్త్రీని చూపిస్తాను, వేశ్యని చూపిస్తాను రండి అంటాడు. ఆమెతో భూజనులందరూ కూడా ఆమెతో వ్యభిచారము చేసి ఆమె యొక్క వ్యభిచారం యొక్క మత్తులో వాళ్ళందరూ మత్తులై ఉన్నారు అంటాడు. 17వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. ఇవన్నీ లేఖనాలు ఇప్పుడు చదవడానికి టైం లేదు కాబట్టి జస్ట్ అలా చెప్పిస్తున్నాను. ఆమె యొక్క వ్యభిచారం యొక్క మధ్యములో వారు మత్తులై ఉన్నారు అన్నాడు. అంటే భూజనులందరూ కూడా ఆమెతో శరీర సంబంధమైన వ్యభిచారం చేశారా? నో, ఆత్మ సంబంధ విషయములలో వారు వ్యభిచారం చేశారన్నాడు. భూజనులందరూ కూడా వ్యభిచారం చేయడం ఏంటి? ఇక్కడ 17వ అధ్యాయము 18వ అధ్యాయాన్ని కూడా మనం వెళితే అసలు దేని చేత భూజనులందరూ కూడా ఆమెతో వారు మద్యము అంటే వ్యభిచార మద్యమును తాగి వారు మత్తులయ్యారు? కొంచెం చూపించాలి మీకు, చెప్తాను కానీ మీకు అంతగా అది పట్టుకోలేరు. ఓకే, జస్ట్ ఐ విల్ షో యూ. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనంలో మొదటి వచనం కూడా రాయబడింది. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను, నీవెక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపర్చెదను, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి అన్నాడు. భూ నివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి అన్నారు. సో దీనికి ప్రత్యేకమైన ఒక అర్థం ఉంది. ఒక్కొక్క దానికి ఆత్మసంధానం, అది మర్మం, అది అందులో ఒకటి చెప్పాలి. స్త్రీ అన్న వెంటనే అక్కడ చెప్పబడింది ఒక భౌతికంగానే అక్షరానుసారంగమైన ఒక స్త్రీ అక్కడ కాదు. స్త్రీ అన్న వెంటనే అది ఒక పట్టణానికి సూచిస్తుంది, రైట్? అండ్ స్త్రీ అన్న వెంటనే రకరకాల అర్థాలు ఉంటుంది. అందులో ఒక అర్థం మాత్రం చెప్తున్నాను మీకు. మీరు 17వ అధ్యాయంలో అంతా మీరు చదువుకుంటే ఆ స్త్రీ ఎవరు అనేది కొంత మట్టుకు మీకు అర్థమవుతుంది. అది ఒక పట్టణం. ఈ పట్టణము లేదా ఆ స్త్రీతో వ్యభిచారం చేసిన వాళ్ళు ఎవరు? మొదటిది అన్నాడు భూ రాజులు, రెండోది భూ నివాసులు. అంటే ఒక పట్టణముతో భూరాజులు వ్యభిచారం చేశారన్నా లేదా భూ నివాసులను వ్యభిచారం చేశారంటే ఇది ఎటువంటిదై ఉంటుంది? ఆమెను గురించి 4వ వచనంలోకి మనం వెళ్ళిపోతే ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత, ఓకే, ఈమె చేస్తున్న పనుల గురించి మాట్లాడుతూ ప్రజలందరూ కూడా వాటిని ఆశించారు. ఇది మీకు స్పష్టీకరణ చేయాలంటే శ్రద్ధగా వినండి. 18వ అధ్యాయంలోనికి ఒకసారి వెళదాం. జస్ట్ మీరు అన్నీ వివరించలేను, జస్ట్ బట్ అక్కడక్కడ మీకు కొన్ని పదాలు జ్ఞాపకం చేస్తాను. 18వ అధ్యాయము 9వ వచనం. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలవబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను కదా అని చెప్పుకొందురు. ఓకే, చాలు. ఇప్పుడు ఈ లేఖనాలు గమనించినప్పుడు దానితో ప్రజలందరూ కూడా పై భాగం 17వ అధ్యాయం చూసుకున్నాం. భూరాజులు అలాగే భూనివాసులు కదా వ్యభిచారం చేశారు అన్నాడు. ఇప్పుడు 9వ అధ్యాయానికి 18వ అధ్యాయానికి వచ్చినప్పటికీ దేవుని యొక్క కోపము ఆ పట్టణం మీదికి, ఇంతకుముందు మీకు ఏం చెప్పాను, స్త్రీ అనగా ఆ పట్టణం మీదికి బబులోను అనేది కూడా ఒరిజినల్ బబులోను
కాదు. అంటే అక్షరానుసరమైన బబులోను కాదు. బబులోను అన్న వెంటనే ఒక పట్టణాన్ని, అది కూడా స్త్రీతో పోల్చబడింది తప్ప, అలంకార రూపంగా చెప్పబడింది తప్ప, అది బబులోను దేశం బబులోను పట్టణం మాత్రం కాదు. ఓకే, ఇక్కడ మనం ముందుకు వెళ్ళగలిగితే అక్కడ ఏమంటే, ఒకసారి దేవుని యొక్క కోపము క్రోధము దాని మీదకి దిగిరాగా అది దహించబడి బూడిదగా మారిపోతుంటే, దానితో వ్యభిచారము చేసిన వాళ్ళందరూ దాన్ని చూసి ఏమంటున్నారంటే, అయ్యో బబులోను, నువ్వు ఎంత త్వరగా అసలు నాశనము అయిపోతున్నావు, నువ్వు కాల్చబడుతున్నావు అని అన్నారు. ఓకే, ఇంతవరకు బాగుంది. ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను కదా అని చెప్పుకుందరు. శ్రద్ధగా వినాలి, 11వ వచనం నుండి శ్రద్ధగా వినాలి. ఆ లోకములోని వర్తకులు ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను, అనగా ఇప్పుడు చదవండి, బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపునార బట్టలు, ఉదారంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులు, ప్రతి విధమైన డబ్బమ్రాణులు, ప్రతి విధమైన దంతపు మిక్కిలి విలువగల కర్రలు, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసము, నూనె, మెత్తని పిండి, ఇక చదువుకొని వెళితే రకరకాల వస్తువులు గుర్చక రాబడింది. అంటే ఇప్పుడు భూజనులందరూ కూడా ఆమెతో ఎటువంటి వ్యభిచారము చేశారు? ఏమైనా మీకు కొంచెం అర్థమైందా? అర్థమైపోతే మళ్ళా చెప్తాను. వారు వ్యభిచారము చేశారనే పదానికి అర్థం ఏంటంటే, ఆమె దగ్గర ఉన్న లేదా ఆ పట్టణములో ఉన్న సరుకులు, వస్తువులు, వాటితో వారి వ్యాపారము చేసుకొని ఆ వ్యాపారముతో వారు పూర్తిగా మత్తులై ఉన్నారు. దానిని వ్యభిచారం అని. అంటే నిజానికి చెప్పాలంటే భూజనులు మొదట ఎవరిని సేవించాలి? జీవం కలిగిన దేవుని సేవించాలి. కానీ దేవునికి సేవించడానికి బదులుగా వారు ఎక్కడ చూసినా సరే బంగారముతో, ఎండుతోనూ, ముత్యములతోనూ, రత్నములతోనూ ఆ వ్యాపారాల్లోనే ప్రజలందరూ కూడా మునిగి ఉండి వాటి ద్వారా లాభాన్ని సంపాదించుకుంటున్నారు. దేవునిని ఏ వ్యక్తి అయితే వదిలేసి పక్కన పెట్టి ఇంకా దేనికోసమైనా వెళ్ళాడు అనుకోండి, దేవుణ్ణి వదిలేసి దేవుణ్ణి పక్కన పెట్టి, అది వ్యభిచారముతో సమానం. అర్థమవుతుందా? అది వెండియే కావచ్చు, బంగారమే కావచ్చు, రత్నాలు కావచ్చు, ముత్యములు కావచ్చు, వెలగల రాళ్ళు కావచ్చు, చలవరాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా సరే దేవుడు అన్నాడు కూడా పని చేయొద్దు అనలేదు, వ్యాపారం చేయొద్దని చెప్పలేదు. నిజానికి చెప్పాలంటే ద్వితీయోపదేశం రాబడింది అంటే వ్యాపారము చేయడానికి లేదా ఆస్తిని లేదా ధనాన్ని సంపాదించడానికి ఆ దేవుడి సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడని రాయబడింది. ఓకే, దేవుని స్తోత్రం. బట్ ప్రజలు చేస్తున్న విషయం ఏంటంటే, జీవము కలిగిన దేవుణ్ణి పూర్తిగా పక్కన పెట్టి వారి లాభాల కోసమే అధిక శాతం అందులోనే వారి సమయమును పూర్తిగా మత్తులైపోతున్నారు. దట్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు నీ సరుకులు కొనేవాళ్ళు ఎవరు లేరు. అంటే నీతో ఆధ్యాత్మిక చెప్పాలంటే నీతో ఇక అనుబంధము కానీ లేదా వ్యభిచారం చేసే వాళ్ళు ఇక ఎవరు లేరు. సో వాట్ డూ మీన్? ఇక్కడ వ్యభిచారం అనే పదానికి అర్థం ఏంటి? వ్యాపారం. రైట్. హోషేయ గ్రంథంలో వ్యభిచారం అని చెప్పిన పదానికి అర్థం ఏంటి? జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేసి అన్య దేవతల వైపు, అది వ్యభిచారంతో పోల్చాడు. ఇక్కడ క్రొత్త నిబంధనలు మనం చూస్తే వ్యాపారము, యు డూ వాట్ ఎవర్ యు వాంట్, కానీ దేవుని కంటే దేనికి కూడా ప్రథమ స్థానం ఇవ్వకూడదు. ఓకే, అది ఒకటి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ ఇజ్రాయేలు ప్రజల గురించి మరలా ఇప్పుడు ముందుకు వద్దాం మనం. 9వ అధ్యాయంలో నా జనులందరూ కూడా వ్యభిచారులై, రెండో పాయింట్ అన్నాడు ద్రోహులు అనే పదాన్ని వాడారు. ద్రోహులుగా మారిపోయారు. ఎవరిని ద్రోహి అంటారు? మోసం చేసిన వాడిని. ఇస్కరియోతు యూదాకు ఏం పేరు వచ్చింది? ద్రోహియగు ఇస్కరియోతు యూదా అంటాడు. ఎందుకు ద్రోహం? కొంతమందికి రాజద్రోహం అంటారు, మరికొందరికి దేశ ద్రోహి అంటారు. పిల్లరా, ఆ దేశంలో నుండి ఆ దేశంలో యొక్క ఆహారమును తిని ఆ దేశంలోనే పుట్టి పెరిగి ఆ దేశంలోనే చదువుకొని ఆ దేశంలోనే ఉద్యోగము
చేసి ఆ దేశముని నిన్ను అంతగా నువ్వు క్షమాభివృద్ధి కలిగిస్తే ఆ దేశానికి వ్యతిరేకంగా నువ్వు లేచావనుకో, దాన్ని దేశ ద్రోహి అంటారు. అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఏ కండిషన్లోనికి వచ్చారు? మొదటి కండిషన్ జాగ్రత్త వినండి. మొదటిది, వారు ఆత్మ సంబంధమైన వ్యభిచారులుగా మారారు. ఇర్మియా దేనికోసం ఏడుస్తున్నాడు? 2 పాయింట్ మనం గమనిస్తాం. ఒకటి, వారంతగా చెడిపోయినందుకు ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఆయన మాత్రం కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉండి దేవుని సముఖంలో అంటాడు, ప్రభువా నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఊటగాను ఉండునుగా అంటాడు. దీనికోసమే అని ఏడుస్తుంది. ద్రోహులుగా మారిపోయారు. చెడిపోయిన ఒక వ్యక్తిని చూస్తే నీకేమనిపిస్తుంది? సంఘ విశ్వాసంలో ఒకరు చెడిపోయాడు అనుకుందాం, దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన రాకడ వరకు కాపాడునుగాక. ఒకవేళ ఎవరైనా సరే విశ్వాస జీవితం నుండి, ఆధ్యాత్మిక జీవితం నుండి ఎవరైనా సరే తొలగిపోతే, చెడిపోతే, వెనుక వెళ్ళిపోతే వారిని చూస్తే మీకేమనిపిస్తుంది? ఇది నేరుగా మీకే క్వశ్చన్. వారిని చూస్తే మీకేమనిపిస్తుంది? జాలి వస్తుందా? ఓకే, ఎందుకలా అయిపోతారు, అంతే కదా. ఇంకేమైనా ఉందా? బాధ కలుగుతుంది. దట్స్ రైట్. ఇంకేముందా? మీరు చాలా మంచి విశ్వాసాలు. ఒకవైపున జాలి కలుగుతుంది, మరోవైపున కోపం కూడా. వాళ్ళని చూసిన వెంటనే కొద్దిగా ఆత్మ సంబంధమైన దైవిక రోషంతో వాళ్ళ మీద కోపం అనిపిస్తుంది. వినండి, చెడిపోయిన వారి కొరకు ఇర్మియా కన్నీరు కార్చి ప్రార్థన చేయడానికి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ప్రభు బిడ్డలంగా ప్రతి ఒక్కరు కూడా చెడిపోతున్న వారి కొరకు మొదటి విషయం గమనించండి, డోంట్ గో అవుట్ సైడ్. నేను ఒక్కొక్కసారి ప్రార్థన అంశం చేయమని విశ్వాసులు చెప్తే వెంటనే వెళ్ళిపోతారు. అక్కడికి తెలుసా? ఒక్కసారి గెంతేసి వెళ్ళిపోతారు. ఒక్క జంపుకి ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఇక్కడ విశాఖపట్నం నుండి ఒక్క జంపుకి ఢిల్లీకి వెళ్ళిపోతారు. అంటే నా మాటకు అర్థం ఏంటంటే, ముందు స్టార్టింగ్ నువ్వు ప్రేయర్ చేసినప్పుడు ఎక్కడి నుండి ప్రార్థన చేసి వెళ్ళాలి? ఓకే, నీ పట్టణం గురించి ఫస్ట్ స్టార్ట్ చేయి, నీ కుటుంబం నుండి స్టార్ట్ చేస్తావు. మొదట నువ్వు ప్రార్థన ప్రారంభం చేయవలసింది నీ కుటుంబం, ఆ తర్వాత సంఘ సభ్యులు. ఓకే, సంఘ సభ్యులు, దైవ సేవకులు, సంఘం కొరకు ప్రార్థన అయిన తర్వాతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? హలో, ఆ సంఘం వెలుపట్టు ఉన్నవారి కొరకు ప్రార్థన చేయాలి. కానీ టైం ఇచ్చిన వెంటనే ఇల్లు ఉండదు, కుటుంబం ఉండదు, సంఘం కూడా ఉండదు. డైరెక్ట్గా ఇంకా సొంత పాస్టర్ గారు కూడా ప్రార్థన చేయరు. ప్రభువా చాలామంది ముందు చాలామంది దగ్గరికి వెళ్ళిపోతారు, ఆ తర్వాత లాస్ట్కి వాళ్ళ పాస్టర్ గారిని జ్ఞాపకం చేస్తారు. దట్స్ నాట్ వే. అది సరైనది కాదు. మన ఒక క్రమ పద్ధతి ప్రకారముగా దేవుని దగ్గర. అందుకే ఇర్మియా ఎవరి కోసం ప్రార్థన చేసిన తెలుసా? అన్యుల కోసం కాదు ఇక్కడ ఆయన ప్రార్థన చేసేది. నేను ఇర్మియా గురించి మాత్రమే చెప్తున్నా. ఓకే, ఆయన ప్రార్థన చేసింది సో ప్రియులరా, మనము ఎవరి జనులము? దేవుని బిడలం, దేవుని ప్రజలం. ఓకే, సో దేవుని కుటుంబానికి సంబంధించిన వారిలో క్రీస్తునందున్న సహోదరులలో ఎవడైనా సరే చెడిపోతే ఫస్ట్ థింగ్ మనం చేయవలసింది వారి కొరకు మనం దేవుని దగ్గర కన్నీరు. దేవుని స్తోత్రం. కానీ చాలా సందర్భం జరిగే విషయం తెలుసా? వాళ్ళ కోసము కన్నీరు కార్చడం కంటే వాళ్ళ గురించి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి, సిస్టర్ బాగా తెలుసా, ఫలానా వ్యక్తి ఇలాగ అయిపోయారు, ఫలానా వ్యక్తి అలా చెడిపోయారట, ఇదిగో ఇక్కడ ఈ తప్పు పని చెప్పుకోవడానికి వెళ్తున్న సిగ్గు ఉండాలి. అసలు మీ కుటుంబ సభ్యుల గురించి ఇంకొకరి దగ్గర చెప్తారా మీరు? మీ అబ్బాయి ఒకవేళ పొరపాటు చేశారనుకోండి, సిస్టర్ చెప్తారా? అంటే సంఘంలో ఉన్న బిడ్డలను మనం దేవుని బిడ్డలుగా ఎంచటం లే. సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా మనం ఎంచటం లేదు. ఎంచితే నీ కుటుంబ సభ్యుల గురించి మరొకటితో నువ్వు చెప్పవు.
లోపల పెట్టుకొని నీ ఆ బాధని నీలోనే ఉంచుకొని దేవుని దగ్గర కన్నీరు కారుస్తావు వ్యక్తి కొరకు. ప్రభుకి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే సంఘ బిడ్డల్లో చెడిపోయిన వారి కొరకు ప్రవర్తన సరిగ్గా లేదు, మాటల తీరు సరిగ్గా లేదు, నడవడిక సరిగ్గా లేదు, చెడు వ్యసనాలకు గురి అయిపోయాడు. ఆ దృశ్యాలు చూసిన వెంటనే మనం కన్నీరు కార్చాలి. ప్రార్థన సహవాసానికి ఒకప్పుడు క్రమముగా వచ్చే వ్యక్తి రావటం లేదు, ఏమనిపించాలి? ఇప్పుడు వారి కోసం మనం కన్నీరు కార్చాలి. అందుకే అంటున్నాడు, బికాస్ ఒక్కసారి ఒక గొర్రె మంద నుండి దూరం అయిందంటే, సహవాసం నుండి దూరం అయిందంటే ఏం జరుగుతుందో తెలుసా? ఫిజికల్గా ఆలోచించండి, భౌతికంగా అక్షరాంచన ఆలోచించండి. గొర్రెల మంద నుండి ఒక గొర్రె ఒకవేళ అవుట్ సైడ్ ఒకటే వెళ్ళిపోయింది అనుకోండి, ఈజీగా దొరికిపోద్ది. దేనికి? క్రూర జంతువులకు ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే మంద లోపల అవి లేకుండా ఒంటరిగా ఈజీగా ఎత్తుకొని తీసుకెళ్ళి చీల్చేసి చంపేస్తుంది. ఒక వ్యక్తి సహవాసానికి రాకపోతే ఎగ్జాక్ట్గా అదే పరిస్థితి జరుగుతుంది. కనుక దాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుగా, అయ్యో ప్రభు, ఆయన కానీ ఒంటరి అయిపోయాడు అనుకోండి, ఆమె కానీ వేరు అయిపోయాడు అనుకోండి, దూరం అయ్యారు అనుకోండి, శత్రువు ఈజీగా పట్టుకొని పడగొట్టేశాడు కనుక, ఓ లార్డ్, ఆ వ్యక్తిని మీరు కాపాడు, ఆ వ్యక్తిని మీరు సహాయం చేసి మరలా తిరిగి తీసుకురండి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. నా పాయింట్ ఎంత ఒకటే, చెడిపోయిన వారిని చూస్తే నువ్వు కన్నీరు కార్చాలి. ఎగ్జాక్ట్గా అదే చేశారు. అందుకే నా జనులలో హతులైన వారిని గూర్చి, మీకు తెలుసు అనేక మంది జీవితంలో అపవాది ఇప్పటికే చాలామంది హతమార్చేశాడు. మీకు దీని గురించి అవగాహన ఎక్కువ ఉండదు, గమనించండి. చాలామందిని హతమార్చేశాడు. ప్రభువును ఎరిగిన వారిలో కూడా అనేక మందిని హతమార్చేశాడు. వారి టార్గెటే అది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ప్రకారముగా సమయము కొంచెమని వాడు తెలుసుకొని క్రీస్తును గూర్చి సాక్ష్యము చెప్పుచున్న వారిని, దేవుని ఆజ్ఞను అనుసరిస్తున్న వారిని పడగొట్టడానికి, వారితో యుద్ధం చేయడానికి వచ్చి ఆయన నిలబడ్డాడట. అందుకు దేవుని బిడ్డలారా, మనం ఒక్కరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. ఓ పాస్టర్ గారు ఈరోజు మా ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం కొంచెం మాట్లాడిన తర్వాత ఆయన అన్నారు, ఇక వెళ్తాను పాస్టర్ గారు అన్న, భోజనం చేసి వెళ్ళండి అన్న. లేదంటే ఆల్రెడీ తినేసి వచ్చాను అన్న. ఓకే సరే, ప్రేయర్ చేయండి అని నేను అన్నా. ఆయన అంటున్నాడు, మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. నేను అంటున్నాను, మీరు ప్రార్థన చేయమని. సో ఇలాగ ఇది తెగే పరిస్థితి లేదని నేను అనుకున్నా. సరే, తన ఉద్దేశం ఏంటంటే, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే ప్రార్థన చేయించుకొని వెళ్దామని తను. నేను అంటున్నాను, మీరు ప్రార్థన చేయండి. ఎందుకు? మా ఇంటికి మీరు వచ్చారు, యూ హ్యావ్ టు ప్రే. సో ఫైనల్గా అన్నాను, సరే నేను మీకోసం ప్రార్థన చేస్తా, మీరు ఓకే, ఒక ఒప్పందానికి వచ్చాం, ప్రార్థన చేసుకున్నాం. మనము కూడుకున్న ప్రతిసారి కూడా వీ హ్యావ్ టు ప్రే ఫర్ వన్ అనదర్. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. వన్ సైడ్ నుండి మనం వన్ వే ట్రాఫిక్ లాగా మనం ఒక సైడ్ నుండి రిసీవ్ చేసి వెళ్ళిపోవడం కాదు. మనం ఒకరి కొరకు ఒకరు ప్రార్థన, ఆ ప్రార్థన ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడుతుంది. అందుకే ఇర్మియా ప్రవక్త దేవుని సముఖంలో కన్నీరు కారుస్తూ మొరపెడుతూ ఆయన అంటున్నాడు, ప్రభువా, ఈ స్థితి నుండి వారిని విడిపించండి. ఎందుకంటే అది వారికి నాశనానికి తీసుకెళ్తుంది, శత్రువుల చేతిలో వారు చిక్కబడడానికి అవకాశం కలుగుతుంది. అందుకే ప్లీజ్ వారిని కాపాడము. వారి కోసం మన కన్నీరు. అగైన్ మొదటి భాగాలు చూసుకున్న వారు వ్యభిచారం, రెండో భాగాలు చూసుకున్న వారు ద్రోహులని. ఇంకా మన కింద వచనాన్ని ఒకసారి మనం చూసుకుందాం. 3వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, అక్కడున్న స్థితిగతులను బట్టి ఇర్మియా ఏమంటున్నాడంటే, దేవుడు నన్ను ఒకవేళ అవకాశం ఇస్తే అరణ్యములోనికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నేను ఒంటరిగా బస చేయడం నాకు ఎంతో మేలు అంటున్నాడు. అరణ్యానికి వెళ్ళిపోతానంటున్నాడు ఈయన. ఎందుకు? బాటసారి నివసించినాక అరణ్యంలోనికి నేను వెళ్ళిపోయి అక్కడ నేను నివసించడం నాకెంతో మేలు అంటున్నాడు. ఎందుకు అటువంటి మనస్తత్వం ఈయనకి వచ్చింది? ఇప్పుడు మొదటి పాయింట్ ఏంటంటే, ఆ జరుగుతున్న స్థితిగతులను చూచి ఏమాత్రం కూడా ఆయన తట్టుకోలేకపోతున్నాడు.
మొదటి విషయం. మనకు తెలుసు పేతురు రాసిన పత్రికలో ఎవరి గురించి రాయబడిందంటే చాలా విషయం రాయబడింది, కానీ అక్కడ ప్రత్యేకంగా లోతు గురించి రాయబడింది. లోతు ఆ పట్టణంలో జరుగుతున్న సొదొమ గొమొర్రా అనే పట్టణంలో జరుగుతున్న దుస్థితిని చూచి ఆయన ఏమాత్రం కూడా తట్టుకోలేని స్థితిలో ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూసుకుంటే 7వ వచనము నుండి, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఓకే, ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. అక్కడ జరుగుతున్న హేయమైన అసహ్యమైన దుష్టక్రియలు, చెడు కార్యాలు, పాపపు క్రియలు, అవినీతి క్రియలను కూడా చూస్తుండగా బయటికి వస్తే చాలు దుష్టక్రియలు కనబడుతున్నాయి. తన మనస్సు అది చూసిన వెంటనే ఆయన వెళ్ళి సొదొమ గొమొర్రాలో అయితే ఉన్నాడు, కానీ ఒక విధంగా చెప్పాలంటే ఒకరోజు బయటికి వస్తే కనీసం నెమ్మదే లేదు అతని జీవితంలో. లోపలికి వెళ్ళి ఇంటి లోపలికి వెళ్ళి తలుపు మోసుకొని ఉన్నప్పుడే, ఫ్యామిలీ మెంబర్తో ఉన్నప్పుడు కొద్దిగా నెమ్మదిగా ఉంది. ఆయన తలుపు తెరిచాడా, ఇక దుస్థితి పరిస్థితి ఇలాగలగా కాదు, అతి భయంకరంగా ఉంది. ఇర్మియా ఇజ్రాయేలు ప్రజల యొక్క స్థితిగతులను చూచినప్పుడు తన హృదయంలో ఏమాత్రం తట్టుకోలేక అంటున్నాడు, ప్రభువా, బాటసారుల వల్ల నేను కూడా అరణ్యములోనికి వెళ్ళిపోయి అక్కడ బస చేస్తే ఎంత బాగుంది. ఎందుకంటే నేను దీన్ని చూడలేకపోతున్నా. వారి మీదికి వచ్చిన శ్రమను నా కళ్ళతో నేను చూడలేకపోతున్నాను. శత్రువులు వారికి పెట్టినాక హింసను, అణచివేతను చూస్తుండగా నేను భరించలేకపోతున్నాను. అందుకే ఇక్కడ ఉండేది అవన్నీ చూసిన కంటే నేను బాటసారి వల్లే అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడుంటే ఎంత బాగుంటుందంటాడు. 4వ వచనం నుండి మనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 9. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును. థ్యాంక్ యూ. ఇక్కడ 2వ వచనం నుండి కూడా రాయబడింది ఏంటంటే, నేను నా జనులను విడిచి వారి వద్ద నుండి తొలగిపోవడం మంచిదన్నాడు. విండ్లను త్రొక్కినట్టు 3వ వచనం, విండ్లను వంచునట్లుగా అబద్ధమాడుటగా వారు తమ నాలుకను విండ్లను, మీరు సాధారణంగా విండ్లను వెనక్కు లాగి బాణాన్ని ఇసిరి కొడతారు. కొంతమంది అంటే ఆలోచించి అబద్ధం చెప్పడానికంటే వాళ్ళ నాలుకను వెనక్కి లాగుతారట. నేను చెప్పడం లేదు, మీరు ఉన్న వాటిని చెప్తున్నాను. ఎంత గొప్పలో వీళ్ళు. అండ్ వాళ్ళ గురించి మాట్లాడితే అబద్ధమాడుటగా వారు తమ నాలుకను వంచుదురు, దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగింపరు, నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయిచు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు వారికి కొంత సామర్థ్యం ఇచ్చాడు, దేవుడు వారికి కొంత బలం ఇచ్చాడు, దేవుడు వారికి కొంత జ్ఞానం ఇచ్చాడు. కానీ ఈ జ్ఞానము, ఈ బలము, ఈ సామర్థ్యాన్ని దేవుని మహిమ కొరకు ఉపయోగించటలే. విచిత్రమైన విషయం ఏంటంటే, పిల్లలు ఎక్కడ తెలివి ఉపయోగించాలో అక్కడ ఉపయోగించరు. మనుషులు అంటే పెద్దలు కూడా అంతే, ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించకుండా ఉపయోగించకూడని వాటిలో తెలివి ఉపయోగిస్తారు. అంటే మీకు అర్థమవడానికి పిల్లల గురించి చెప్తాను, పిల్లల గురించి చెప్తే మీకు అర్థమైపోద్ది. ఓకే, పిల్లలు చదువుకొని వచ్చినప్పుడు హోంవర్క్ ఏమన్నా రాయాలనుకోండి, అసైన్మెంట్ ఉంటుంది, అవన్నీ కూడా రాసుకోవాలి, చేయాలి. కొన్ని దాన్ని రాయడానికి కానీ చేయడానికి కానీ వాటికి ఏమాత్రం కూడా మనసు పెట్టకుండా ఆటడానికి వెళ్ళడానికి మాత్రం మంచి తెలివి ఉపయోగిస్తారు. పుస్తకాలు పట్టుకొని చదువుకుంటూ కంటే టీవీ ముందు ఈ కొన్ని ఏమంటారు కర్టన్, ఇప్పుడు కర్టన్ నెట్వర్క్ కూడా అయిపోయింది అనుకోండి, అది గతించిపోయింది, కాలమే గతించిపోయింది.
ఇప్పుడు ఓన్లీ మొబైల్ పట్టుకొని తినండి, వీటిని పట్టుకోవడానికి. ఇప్పుడు వచ్చిన మరో తెలివైన విషయం చెప్పనా, ఈ స్కూల్లో ఉన్నవారు కానీ కాలేజీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీకు వాట్సాప్లో కొన్ని లెసన్స్ పంపిస్తాం, మీరు అక్కడ చూసుకొని చదువుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారా అని అంటే, నాకు ఇప్పుడే టీచర్ పంపించారు, మరి తెలియదు కదా, వీళ్ళకి తెలియదు అసలు. మరి ఏం చేస్తారో చదువుతాను, నిజమే కాబోలని ఇక్కడ అనుకుంటారు, కానీ వాళ్ళు హాయిగా పట్టుకొని దర్జీగా అక్కడ ఆట ఆడుకుంటుంటారు. వాళ్ళు తెలివి ఎక్కడ ఉపయోగిస్తున్నారు? అదే తెలివి, నవ్వుతున్నాం ఏంటి, అదే తెలివి ఎక్కడ ఉపయోగించాలి? చదువులో తెలివి ఉపయోగించగలిగితే వారు ఆ సబ్జెక్టులో అద్భుతమైన మార్కు తీసుకురాగలరు. కానీ చదువులో ఉపయోగించారు. వారు స్వప్రయోజనం కొరకు ఆడుకోవడానికి, తినడానికి, కొన్ని ఏరియాల కోసమని భలే ఉపయోగిస్తారు. కొంతమంది తప్పుడు స్థలాలలో తెలివి ఉపయోగిస్తారు. ఉదాహరణకు అబద్ధం. ఇక్కడ కూడా మనం చూసాం కదా, అబద్ధం. అప్పుడు తప్పించుకోవాలంటే ఏం చెప్పాలి? మీరు ఎప్పుడైనా ఎవరైనా సరే ఇంకొకరికి సహాయం చేయడానికి అబద్ధం చెప్పారా? ఇంకొకరు సాయం చేయడానికి. మొన్న నేను దొరికిపోయాను. ఒరిస్సాలో బరంపురం దగ్గర గోపాల్పూర్ అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ 3 days మీటింగ్ జరిగితే తర్జుమా కోసం వెళ్ళాను, చేసి వచ్చేస్తున్నాను. తిరిగి వస్తున్నప్పుడు మా దగ్గర నుండి ఒక 4-5 బయలుదేరి వెళ్ళడానికి ఆల్రెడీ నేను రిజర్వేషన్ చేశాను. కానీ తీరా చూస్తే మేము ఇంకా ఉంది. ఆ మూమెంట్ ఎలాగుంటో తెలియదు కాబట్టి అప్పుడే అని అన్నారు. కాబట్టి ఒకవేళ లాస్ట్ కానీ వాళ్ళు వస్తారన్నప్పుడు సడన్గా కొంతమందికి పిల్లలకి ఎగ్జామ్ పడడం మూలంగా వాళ్ళు రాలే. అంటే ఇప్పుడు రిజర్వేషన్ ఏం చేయడానికి అవకాశం? మనం ఇప్పుడు ఆల్రెడీ రిజర్వేషన్ మీద మనం దాన్ని క్యాన్సిల్ చేద్దామన్నా సరే ఇక ఏం చేద్దామని అలాగ వదిలేశాను దాన్ని. తిరిగి వస్తున్నప్పుడు మాతో పాటు కొంతమంది వచ్చారు. కొన్ని బహుశా పలాసలోనే, ఇచ్చాపురంలోనే కొంతమంది ఎక్కారు, వాళ్ళు లేడీస్. సో చాలాసేపు ఆమె నిలబడిన తర్వాత చూసి ఖాళీగా ఉన్నట్టుగా ఉందని చెప్పేసి కూర్చోడానికి వస్తే, నేను అక్కడ ఒక జెంట్స్ కూర్చుంటే మొత్తం బెర్త్ అంతా మాదే, ఇటు సైడ్ అటు సైడ్. అంటే లోయర్ బెర్త్ అండ్ మిడిల్ బెర్త్, ఇటు సైడ్ కూడా లోయర్ అండ్ మిడిల్, ఈ 4 అంతా నాదే. కాబట్టి వాడు ఒక జెంట్స్ కూర్చున్నాడు. కూర్చొని, ఎందుకంటే మనం ఖాళీగానే ఉన్నాం కదా, మన వాళ్ళు ఎవరు లేరు. ఈ లోపల ఆవిడ వస్తే నేను చెప్పానమ్మా, యువతల పాస్టమ్ గారు కూర్చున్నాను, ఈ పక్కన కూర్చున్నారు. కరెక్ట్గా అంతా బాగానే ఉంది. విజయనగరం వచ్చిన తర్వాత టీటీఐ వచ్చాను. నా పేరు పిలిచి వచ్చి, మీరు ఎంతమంది అన్నారు? మీరు 4 కదా అంటే, అవునండి 4 అన్నా. కానీ మేము ఎంతమంది ఉన్నాం? మొత్తానికి 4 అని చెప్పిన వెంటనే ఎవరెవరనంటే ఇంకా అలా జస్ట్ అలాగా వెళ్ళిపోయారు. మరలా సెకండ్ టైం ఇక గోపాలపట్నం దగ్గరికి, ఇంచుమించు పెందుర్తి దగ్గరికి అలాగ వచ్చిన తర్వాత ఇంకొక టీటీఐ వచ్చాడు. ఆయన వచ్చి, మీరు ఎంతమంది అని అడిగారు. ఎంతమంది అని చెప్తున్నా? మాది ఇదిగోనండి, ఈ బెర్త్ ఆ బెర్త్ అని చెప్తున్నారు. అక్కడ ఆవిడ కూర్చుని ఉంది. సో ఇప్పుడు ఆవిడని కూడా కలిపాను నేను. మరి ఇంకొకరు ఏదని అడిగాడు. ఇంకొకరు ఏదనంటే, నేను ఎక్కడున్నానని చెప్పాను, వాష్రూమ్లో ఉన్నాను. మొత్తానికి వెళ్ళిపోయారు. మాకేం అడగలేదు, ఎందుకంటే ఆల్రెడీ రిజర్వేషన్ చేశాను. అయినా సరే దానికి ఒక కండిషన్ ఏంటంటే, వాళ్ళు రాకపోతే, ఎవరైనా రాలేదనుకోండి, ఇది ట్రైన్ ఏమంటారు, వాళ్ళకి సంబంధించింది ఏంటంటే ఇంక ఎవరినైనా కూర్చోబెట్టడానికి వాళ్ళకి అధికారం ఉంది. కానీ వారికి అవకాశం ఇవ్వకుండా ఈమెను కూర్చోబెట్టి తీసుకెళ్ళండి. ఈ లోపల మా బెర్త్ పైన కూర్చున్న వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా మామూలు టికెట్తో వచ్చాడు. ఆయనకి ఏమన్నారంటే, ఆవిడ 350 కట్టమన్నారు. ఎక్కడి నుండి? పలాస నుండి విజయనగరం రావడానికి 350, 350 అంటే ఆయన బేరమాడి, అమ్మ 150 ఇస్తానని. అసలు ఏమనుకుంటున్నది, బేరమాడుతున్నావు నువ్వు అని చెప్పి భయపెట్టిన తర్వాత లాస్ట్కి 200 తీసుకున్నాను. ఇప్పుడు నా ముందు కూర్చున్న వ్యక్తి పరిస్థితి ఏంటి? నేను కానీ అక్కడ కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా మేమిద్దరే అండి అన్నాం అనుకో, చెప్పాలి. ఇప్పుడు మేము ఇద్దరే అని అన్నాం అనుకో, ఏం జరుగుతుంది మీరు చెప్పండి.
వాళ్ళు ఇప్పుడు పే చేయాలి. ఆవిడప్పుడే భయపడిపోతుంది, చాలా టెన్షన్ మారిపోతుంది. అమ్మ ఏం భయపడొద్దు, ఉండు, నేను ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి ఇక ఇక్కడికి ఎవరు రారు. నేను ఇప్పుడు అబద్ధము వాళ్ళ కోసం చెప్పా, నేను అబద్ధం చెప్పా. ఏమని? మాదే అని నలుగురు ఉన్నామని చెప్పాను, అది అబద్ధం. కానీ నేను అబద్ధం చెప్పింది ఎవరి కోసం తెలుసా? నా ముందు కూర్చున్న వాళ్ళ కోసం, వాళ్ళకి నష్టము కలగకూడదని. సో ఇక్కడ సత్యము, ఒక్కొక్కసారి అబద్ధం చెప్పినా సరే కొన్ని సందర్భం చెప్తాను, దీన్ని మాత్రం అడ్వాంటేజ్ చేసుకోవద్దు. అబద్ధాల గురించి చెప్తాను, అడ్వాంటేజ్ మాత్రం తీసుకోవద్దు. ఓకే, దేవుడు మోసేని పంపించి ఇజ్రాయెల్ ప్రజలను తీసుకురామని చెప్పాడు కదా. ఏమని చెప్పాడు దేవుడు? మీకు ఐడియా ఉందా? సరే, నాకు టైం లేదు కాబట్టి చెప్పేస్తాను. నన్ను సేవించడానికి నా ప్రజలను పోనిమ్ము. ఇది అంశం. యాక్చువల్లీ నన్ను సేవించడానికి, నిజానికి దేవుని ఉద్దేశం ఏంటి? ప్రభువును సేవించడానికేనా? ఫస్ట్ థింగ్, వారిని ఐగుప్తు దేశం నుండి విమోచన చేసి బయటికి తీసుకురావడం దేవుని ఉద్దేశం. కానీ దానికి ముందుగా ఏ విధంగా మాట్లాడమని చెప్తున్నాడు దేవుడు? నన్ను సేవించడానికి నా ప్రజల్ని. సో ఒక వ్యక్తి యొక్క క్షేమము కొరకు ఇంకొక రకంగా మాట్లాడడంలో ఎటువంటి తప్పు లేదు. ఇంకా సెకండ్ పాయింట్ కూడా చెప్తాను. సమూయేలు ప్రవక్త బెత్లెహేముకి వెళ్ళాడు. అక్కడ ఎస్ఐ అనే వ్యక్తి ఉన్నాడు, అతనికి 8 కుమారులు. అతని కుమారులలో ఒకడిని నా దేశం, నా ప్రజల కొరకు నువ్వు రాజుగా అభిషేకించాలి అని అంటే సమూయేలు బయలుదేరాడు. కానీ ప్రభువా, ఆల్రెడీ సౌలు రాజుగా ఉన్నాడు కదా, ఈ వార్త అతనికి తెలిసింది అనుకోండి, నా పని చెప్పండి, నా పని అయిపోద్ది, నన్ను చంపేస్తాడు ప్రభు అన్న. ఏం భయపడద్దు, నువ్వు వెళ్ళు అన్నాడు. ఎలా ప్రభు? మరి ఇది తెలిస్తే నా పని అయిపోద్ది, వాడు చంపేస్తాడు నాకు. నేను ఆల్రెడీ ఒక రాజు ఉంటుండగా ఇంకొక రాజుని నువ్వు అభిషేకిస్తావా? అయిపోద్ది ప్రభు. అప్పుడు దేవుడు అన్నాడు, ఏం కాదు, నేను ఇక్కడ దేవునికి బలి అర్పణ చేయడానికి వచ్చాను అని చెప్పు అన్నాడు. దేవుడే చెప్పాడు. సమూయేలు గ్రంథం చదవండి మీరు. ఏమని చెప్తున్నారు? బలి అర్పణ. నిజానికి ఆయన బలి అర్పణ కోసం వెళ్తున్నాడు ఆయన. సమ్ టైమ్స్ అందుకు చెప్తున్నాను, మేలు చేసే విషయములలో కొద్దిగా మన యొక్క మాటలు భిన్నముగా ఉన్నా, అంటే అబద్ధము మరో విధంగా కనబడుతుంది, బట్ నిజమైన పని ఏరేది ఉంది అక్కడ. అయితే ఇప్పుడు చెప్పండి, ఇది అబద్ధమా నిజమా? భౌతికంగా చెప్పాలంటే నేను బలి అర్పణ చేయడానికి వస్తున్నాను అన్నమాట అబద్ధం. అది అసలైన విషయం ఏంటి? ఎస్ఐ కుమారులలో ఒకడిని ఎంచుకొని వాడిని అభిషేకించి రాజుగా నిలబెట్టాలి. అది అసలైన విషయం. అది సత్యం, అది నిజం, అది వాస్తవం. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు ఈయన? నేను బలి అర్పణ చేయడానికి వచ్చాను అన్నాడు. సో సమ్టైమ్స్ నేను చెప్పేది విషయం ఏంటంటే, మేలు చేసే విషయంలో, న్యాయము జరిగించే విషయంలో, సత్యము జరిగించే విషయములలో, ఇంకొకరిని సహాయం చేసే విషయంలో లైట్ అబద్ధం చెప్పిన పర్వాలే. ఇది నా సలహా తప్ప దేవుని సలహా కాదు. ఓకే, సరే, దేవునికి స్తోత్రం. బట్ ఇజ్రాయేల్ ప్రజలు ఎలా మారిపోయారంటే, వాళ్ళు పూర్తిగా అబద్ధమే వారి జీవితంగా మారిపోయింది. అబద్ధికులను చూస్తే ఇంకా కింద వచనాలు అందుకే అంటాడు, 4వ వచనంలో చూసుకుంటే, మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను, నీ సహోదరుడనైనను నమ్మకుడి, నిజముగా వారు తంత్రగొట్టియు కొంప ముంచువాళ్ళు. చాలమ్మా, మీరు కూడా చూడండి, నిజముగా ఎలాంటి వాళ్ళు ఇక్కడ అంటున్నారంటే, నీ సహోదరుని కూడా నువ్వు నమ్మవద్దు అన్నాడు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి? మీరు నమ్ముతారేమో, నేను కూడా చాలామంది నమ్మి మోసగించాను అనుకోండి. కానీ నమ్మితే పాస్టర్ గారు, నేనేమనుకుంటాను, పాస్టర్ గారు కదా నేను, నా దగ్గర ఎవరు అబద్ధం చెప్తారు, వాళ్ళకి కనీస భయము ఉంటుంది కదా. కానీ పక్కగా పాస్టర్ గారని తెలిసే అబద్ధాలు చెప్తున్నాను. దేవుని బిడ్డలో ప్రత్యేకంగా ప్రభు బిడ్డలని ఎవరైనా వచ్చారనుకోండి, ఆ ప్రభు బిడ్డలట
పర్లేదు, మనం వారిని చేర్చుకోవచ్చు, మన వారికి సహాయము అయిపోయినట్టే. కొంప ముంచుతారని చెప్తున్నాడు ఇక్కడ. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త, చాలా చాలా జాగ్రత్త. మనం ఎవరితో మనం సంప్రదిస్తున్నాం, ఎవరితో కలుసుకుంటున్నాం, రైట్? మనుషులతో మనం సహవాసం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అందరికీ మన అవకాశం పడుతుంది. వారు ఇక్కడ ఎలాంటి వాడంటే మోసముతో నిండిన వారు అందరూ కూడా. వీళ్ళందరూ కూడా వేషధారులు. కింద వచ్చిన వాళ్ళు మనం చూస్తే ప్రతి వాడును, ఓకే, ఇంకో మాట రాయబడింది, కొంప ముంచేవాడు అన్నాడు కదా, కొంప ముంచేస్తారు. నేను మేబీ 2096 to 97 2097 to 97 to 2005 వరకు ఆశ్వానిపాలెం అనే అశోక ప్రాంతంలో ఒక చర్చిలో పాస్టర్గా పరిచర్య చేశాను. ఆ టైంలో సీతమ్మదారు కాదు, మాధవదారం నుండి ఒక ఫ్యామిలీ చర్చికి వచ్చారు. ఆశ్వానిపాలెం ఎక్కడ ఉంది మీకు తెలుసా? ఇది ఆశ్వానిపాలెం కాదు, ఇది అశోక్ పార్క్ 104 ఏరియాలో లోపలికి వెళ్తే అశోక్ పార్క్ ఉంటుంది. ఓకే, అశోక్ పార్క్ పక్కన ఉంటుంది ఆశివాని పాలెం. ఇది రేషవాణి పాలెం మీరు చెప్పింది. ఓకే, అది ఆశివాని పాలెం. సో అక్కడ నుండి మాధవదారు నుండి ఒక వ్యక్తి వచ్చేవాడు అక్కడికి. నేను సంతోషంతో పొంగిపోయి, ప్రభువా, ఒక రోడ్డు కాదు, ఇక్కడ 2-3 రోడ్లు దాటి రావాలి. మెయిన్ రోడ్లన్నీ కూడా దాటి రావాలంటే సరైన అసలు తిన్నగా రోడ్ కూడా కాదు. ఆహా, వాళ్ళని తీసుకొచ్చావు, నీకు స్తోత్రం. వాళ్ళు ప్రతి వారం వచ్చేస్తున్నారు, దేవునికి స్తోత్రం అని గొప్ప సంతోషంతో నిండిపోయింది నాకు. ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ప్రార్థన కొడికలు పెట్టమంతా బాగానే ఉంది. కానీ వాళ్ళు ఎందుకు వచ్చారన్న విషయాన్ని తర్వాత తెలిసింది. ఈ లోపల సంఘ విశ్వాసంలో ఒక విశ్వాసి దగ్గరికి వచ్చి కొంతమందితో కలిసి, ఏమండి మీకు ఎవరైనా సరే ఇల్లు స్థలాలు కావాలని కోరుకోండి, చెప్పండి, నేను కొని పెడతానన్నాడు. కరెక్ట్గా అదే టైంలో ఒక సిస్టర్, అయితే మాకు ఇల్లు కావాలండి అని చెప్పేసి అంటే మొత్తానికి కొన్ని లక్షల డబ్బులు తీసుకెళ్ళిపోయారు. ఇక ఒక స్థలం ముందు చూపించారు. ఆ స్థలం చూపించి కొంతకాలం అయిన తర్వాత అది అయిపోయిందని చెప్పేసి రెండో ప్లేస్కి తీసుకెళ్ళిన వెంటనే నాకు స్ట్రైక్ అయింది. ఒక వ్యక్తి ఈ స్థలం అని చెప్పిన తర్వాత ఆ స్థలంలోనే కట్టుబడి ఉండాలి, ఓకే, లేదా అక్కడ ఇప్పుడు రేట్ అయినా కొద్దిగా పెరిగిందనైనా చెప్పాలి. అలా కాకుండా అది మార్చేసి ఇంకొకటి అన్నాడు. అన్న వెంటనే నాకు డౌటు వచ్చి, అమ్మా మనం కొద్దిగా జాగ్రత్త పడడం మంచిది అన్నాను. ఎవరి పేరట వచ్చారు? చర్చికి. ఆ తర్వాత కొంతకాలం నేను ఎప్పుడైతే ఆ మాట చెప్పానో 1 వీక్లో వారు ఎత్తకడానికి ప్రయత్నం చేసే లోపల ఆయన అడ్రస్సే. కాకపోతే మాకొక్కరికి కాదు అని, మా చర్చి విశ్వాసాలు వాళ్ళకి ఒక్కరికి కాదు, ఇలాగూ చాలామంది దగ్గర అలా కొట్టి చివరికి బజాజ్ వాడ దగ్గరికి కూడా, బజాజ్ ఇది ఉంది కదా ఫైనాన్షియల్, వాళ్ళు ఎలక్ట్రికల్ సామాన్లను కూడా అమ్ముతారు కదా, పెద్ద పెద్ద టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇవన్నీ మొత్తం అంతా తీసుకెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వాడికి కొంతమందికి ఏమో ఉద్యోగం ఇప్పిస్తానని, ఓకే, వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న బంగారం పొలాలు అమ్మేసే డబ్బులు ఇచ్చేసారు. ఇవన్నీ పోగు చేసి అందరికీ తెలిసిపోయిందన్నప్పటికీ రాత్రికి రాత్రి సామాన్లన్నీ కూడా ప్యాక్ చేసి వెళ్ళిపోయాడు. మరి నో అడ్రస్. ఎవరి పేరెట్ వచ్చాడు? ఏం చేశాడు మనోడు? కొంప ముచ్చేసి వెళ్ళిపోయాడు. అది నాకు జరగలేదు, కానీ ఇంకొకరి జీవితంలో జరిగినా సరే, అయ్యో బాబోయ్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలిరా బాబు, ఎవరిని. కాబట్టి నీ సహోదరుడైనా సరే నమ్మవద్దు. వారి గురించి మాట్లాడుతూ వారు తంత్రగుట్టు వాళ్ళు అంటాడు. మరలా ఇంకా మనం కింద వచనంలో మనం చదువుగలిగితే వారు కొండెములు చెప్పేవారు. ఎందుకు చెప్తున్నా జాగ్రత్త వినండి. కొండెము చెప్పు వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి అక్కడికక్కడే షటప్ చెప్పండి, నోర్మి అని చెప్పాలి. అది వినడానికి నాకు టైము లేదని చెప్పండి. నీవు అవకాశం ఇచ్చావనుకో, ఓహో ఇంకా
కొండేమంటే అర్థం ఏంటి? ఇంకొకరు గురించి వచ్చి ఇక్కడ చెప్పడం. సో అందుకే మీకు చెప్పాను, ఇంకొకళ్ళ గురించి మనము వారి స్థితిగతుల గురించి మనం మాట్లాడాల్సిన పనే లేదు. సఖ్యమైతే నువ్వు నిజంగా భారము కలిగి ఉంటే, ఆ వ్యక్తి ఒకవేళ చెడిపోయాడు అనుకోండి, ప్రవర్తన బాగలేదు అనుకోండి, ప్రే 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 వారి కోసం ప్రార్థన. ఎందుకంటే ఇలాంటి కార్యాలు చేయటం అనేది దేవుని దృష్టికి అసహ్యమైనది కనుక ప్రభు వారిని శత్రువుల చేతికి అప్పగించినందుకే శత్రువులు వచ్చి వారిని హతమార్చాడు. ఈ దృశ్యాన్ని నేను చూసి తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, అందుకే నా తల జలమయముగాను నా కన్నులు కన్నీలు ఊటగా ఉండునుగా అన్నాడు. దేవుని బిడ్డలారా, మనము సత్యాన్ని అనుసరించాలి. కింద వచనంలో సత్యము పలుకక, 5వ వచనం, సత్యం పలుకక ప్రతివాడును తన పొరుగువాన్ని వంచును, అబద్ధములాడుట తమ నాలుకకు అభ్యాసము చేసి ఉన్నారు, ఎదుటి వాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. ఆహా, ఏమి ప్రయాస చూడండి. ఏం చేయడానికి? ఎదుటి వాని తప్పులు పట్టడానికి వాళ్ళు పడిన ప్రయాస ఇంతంత కాదు. యేసుప్రభు మనకు మంచి టీచింగ్ ఇచ్చాడు, బోధ ఇచ్చాడు. ఏమని? నీ కంట్లలో ఉన్న దూలము తీసేనాయన, అప్పుడు ఎదుటివాని కంట్లలో ఉన్న నలుసును ఆశ్చర్యం నాకు అనిపించింది ఆ విషయం చెప్తున్నప్పుడు. విచిత్రం ఏంటి తెలుసా? మీరు దాని గురించి ఆలోచించలేదు, కానీ ఇప్పుడు మీకు మీరు ఆలోచిస్తారు. అదేంటంటే, మీకు ఒకవేళ అనుకుందాం, ఇది ఏంటనుకోండి, జస్ట్ అనుకోండి, ఇది దూలం అనుకోండి, ఇలాగుంది, నాకేమైనా కనబడుతుందా? విచిత్రం ఏంటంటే, దూలం ఉండి కూడా అవతల నలుసు కనబడుతుంది. సో అంటే ఇది ఫిజికల్గా ఆయన చెప్పటం లేదు, అక్షరానుసరంగా కాదు. ఆ పదానికి అర్థం ఏంటంటే, వాడు చేసినాక పొరపాటు, వాడు చేసినాక దోషము, వాడు చేసినాక తప్పులు ఏమో ఎంతో పెద్దది, ఆ పెద్ద దోషమును కూడా ఆయన పక్కన ఎక్కడ దాచేసాడో తెలియదు, కానీ అవతల వ్యక్తి చేసిన చిన్న తప్పు చూసి వాడు తప్పు పట్టుకుంటాడు. దయచేసి అందుకే ఇతరుల తప్పు పట్టడానికి ప్రయత్నం చేయొద్దు, అది దేవుని దృష్టికి మంచిది కాదు. అలాంటి వారి ప్రార్థన అసలు దేవుడు ఏమాత్రం వినడు. అందుకే మనం ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు మొదట మనం పరిశీలన చేసుకోవాలి. మన గురించి మనం మొదట పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడన్నా ప్రార్థన చేయడానికి వెళ్ళినా, ఈవెన్ ఎవ్రీడే మీరు ప్రార్థన చేసినా, ప్రతిరోజు మీరు ప్రార్థన చేసినా, మొదట నిన్ను నువ్వే పరీక్షించుకో. ఇంకొకరిని విమర్శ చేయటం కంటే నిన్ను నువ్వే విమర్శ చేసుకో. ఇంకొకరిని తప్పు పట్టడం కంటే మొదట నీ తప్పు ఏం జరిగిందో చూసుకో. ఎందుకంటే ఒకవేళ నీలో తప్పిదాలు ఉంటే దేవుడు నీ మనవి ఆలకింపడు. ఈ 40 days మీరు చేస్తున్న ప్రార్థన కాలంలో నెవర్ ఎవరి మీద తప్పు పట్టడానికి ప్రయత్నం. ఒకవేళ నిజంగా ఎవరిని తప్పు చేసినా సరే, ప్రభువా అందులో నుండి విడిపించమని ప్రార్థన చేయి, నో ప్రాబ్లం. కానీ నిన్ను నువ్వు పరిశీలన చేసుకోకుండా ప్రార్థన చేసావనుకో, నీ సమయం అంతా కూడా అంత వేస్ట్ అయిపోద్ది, వృధా కాకూడదు. మనం చేసిన దేవుని సంఖ్యలో గడిపిన సమయం అది సార్థకముగా ఉండాలి, అది ఫలభరితంగా మారాలి. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. అండ్ ఏమాట చెప్పి ముగిస్తాను. మనము ఇతరులు, ఇప్పుడు ఇర్మియా తన ప్రజల కొరకు, అనగా తన దేశ జనుల కొరకు ఆయన మొర పెట్టాడు, కన్నీరు కార్చాడు, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి, లేదా మనకు వచ్చే మేలు ఏంటి? ఇంకొకటి బాగలేదు, స్థితిగతులు బాగలేదు, స్వభావం బాగలేదు, చెడిపోయిన స్థితిలో ఉండాలి, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం, ఓకే, కన్నీరు కారుద్దాం అనుకోండి. ఇప్పుడు వాళ్ళ కోసం కన్నీరు కారిస్తే మనకు వచ్చే మేలు ఏంటి? సమయం అంతా కూడా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే వచ్చిన సమయం అంతా కూడా, ఉన్న సమయం అంతా మనకు వచ్చే మేలు ఏంటి? దీనికి శాస్త్రవేత్తలు చెప్పిన మాట ఏంటంటే, మామూలుగా మీకు చెప్తాను, ఒక బాల్ పట్టుకొని మనము గోడ మీద ఎంత బలంతో ఇసిరి కొడతామో చెప్పండి, మళ్ళీ తిరిగి కదా. అందుకే ఈ 2 విషయాలు కూడా గమనించండి. ఒకరి మీద మనం నింద మోపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు తిరిగి అది మనకే వచ్చి, అంటే ఎవరు ఇసిరారో వాళ్ళకి, మనకు కాదు.
అండ్ అదే సమయంలో ఒకరికి మేలు చేయడానికి నువ్వు ప్రయత్నం చేసినా సరే అది మరలా తిరిగి ఇది మామూలుగా అర్థమవడానికి చెప్పాను. ఇప్పుడు మీరు చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథం 29:7. స్తోత్రం. ఇంకా తెలియదా? నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. చాలు, తలబోగెత్తండి. ఇక్కడ ఏమంటాడంటే, నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి ప్రార్థన చేయమను. దేనికోసం ప్రార్థన చేయాలంటే ఇప్పుడు ఇది కొద్దిగా చాలా మించింది. ఒక పట్టణస్థులు వచ్చి ఇజ్రాయెల్ ప్రజలకి, ప్రత్యేకంగా బబులోను దేశస్థులు వచ్చారు, అశ్షూరులో వచ్చారు, ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేశారు. ఇజ్రాయెల్ ప్రజల్లో కొంతమందిని యూదులను చెరగొని పోయాడు. ఇప్పుడు ప్రభు ఏమంటాడంటే ప్రవక్త ఇర్మియా ద్వారా, నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణము అంటే ఎవరు చెరగొని పోయారు? బబులోను దేశస్థులు చెరగొని పోయారు. అంటే ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే బబులోను దేశం ఒక క్షేమము కొరకు ప్రార్థించమంటున్నాడు. ఇక్కడ సాధారణంగా మనం ఎవరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం? నిజంగా ఒకవేళ ఆ స్టేజ్ గమనించండి. సాధారణంగా చెప్పాలంటే యూదులు, ఇజ్రాయెల్ ప్రజలు బబులోను దేశానికి చెరగొని పోయారు కనుక బబులోను దేశంలో వారు ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, ఈ దేశం నుండి మాకు విడిపించండి, ఏదో ఒక కార్యం చేయండి, ఏదో ఒక నాయకులను లేవనెత్తండి, లేదా రాజుగారి హృదయంలో ఒక అద్భుత కార్యం చేయండి, మాకు వదిలినట్టుగా చేయండి ప్రభువా. ఇది కదా సామాన్యమైన ప్రార్థన. కానీ దేవుడి మండలి తెలుసా, అలా కాదు. ఆ పట్టణం ఒక క్షేమము కొరకు ప్రార్థన చేయండి, అప్పుడు దాని క్షేమము మీ క్షేమమునకు. దేవుని స్తోత్రం. నేను చెప్పేది ఇప్పుడు ఏంటంటే, చెడిపోయినా పడిపోయినా వారందరి కొరకు ప్రార్థన చేయండి. వారు బాగుపడితే దానికి తగిన ప్రతిఫలం అంది దేవుడు మనకు ఇస్తాడు. దేవుడు అదే కదా చెప్పాడు, దాని క్షేమము నీ క్షేమమునకు కారణమవుతాడని. చెడిపోయిన ఒక వ్యక్తి మారాడు అనుకోండి, అది ఎంత ఆనందం, ఎంత సంతోషం. మనకే సంతోషము కాదు, 10 మంది దగ్గర అని చెప్పుకొని తిరుగుతాడు. నేను ఇలా ఉండేవాడినండి, పలానా వ్యక్తి వచ్చి మాకు వాక్యము చెప్పారు, లేదా సువార్త చెప్పారు, మా కోసం ప్రార్థన చేశారు, ఈరోజు దేవుడు నా బ్రతుకు ఇలాగా చెప్తుంటే అది మనకు బిర్యానీ కాదు కదా, దేనికి పనికిరాదు అసలు. ఆ వార్త వింటుంటే హృదయంలో అంతా ఆనందం అనిపిస్తుంది. సో ఈ ఆనందాన్ని పక్కన పెట్టండి. నీ మూలంగా ఒక బ్రతుకు మారింది కనుక పైనుండి చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలం, బహుమానాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రజల యొక్క ఆరోగ్యం కొరకు అలాగే వచ్చేస్తుంది చెప్పేస్తున్నాను. బట్ మీరు గతసారి కూడా మీరు చెప్పారు. సో దేవుని సన్నిధిలో మనము కన్నీరు కార్చి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. వారిని ఎవ్వరి గురించి కూడా మనం అసహించుకోకూడదు. చెడిపోయానా వాళ్ళని చూసి మనం అసహించకూడదు, బట్ వారి కొరకు మనం మొర పెట్టాలి, కన్నీరు కార్చాలి. బట్ మరలా చెప్తున్నాను, ఇర్మియా ప్రార్థన విజ్ఞాపనతో ఆపలేదు, ఆయన కన్నీళ్లు కాల్చి దేవుని దగ్గర మొరపెట్టాడు. ఆ రీతిగా మనం ఇతరుల బాధ మన బాధగా ఎంచుకున్నప్పుడే మనం కన్నీరు కార్చగలం. అలా చేస్తే డెఫినెట్గా వారి బ్రతుకులు మారుతాయి, దేవుడు మనకు తగిన ఆశీర్వాదం ఇస్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పాలి. తల వంచి కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్.